సంరక్షణలో కాకినాడ పడాల చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సీఈఓ ఎం మురళీధర్ పేర్కొన్నారు. కాకినాడలో పడాల ట్రస్ట్ ఆధ్వర్యంలో సీపోర్ట్ సహకారంతో నిర్వహించిన పిల్లలకు అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పడాల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ పడాల సూర్యప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పిల్లలు ప్రదర్శించిన కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా సీఈఓ మురళీధర్ మాట్లాడుతూ సిఎస్ఆర్ గ్రాంట్ గా అనేక సంస్థలకు సీపోర్ట్ నుండి కోట్లాది నిధులు కేటాయిస్తున్నప్పటికీ పడాల చారిటబుల్ ట్రస్ట్ మాత్రమే ప్రజోపయోగ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తుందని వెల్లడించారు. పడాల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ పడాల సూర్యప్రసాద్ మాట్లాడుతూ 12 పిల్లల సంరక్షణ కోసం పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ సీపోర్ట్ సహకారంతో 2023 డిసెంబర్ 18న ఈ సంస్థ ప్రారంభమైనట్లు వెల్లడించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 75,000 మంది బాలికలకు 2025 డిసెంబర్లోగా అవగాహన కార్యక్రమాలు పూర్తి చేస్తామని తెలిపారు. 25-30 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ చేసి ఉంటాం. వీళ్ళకి ఇచ్చింది 15 లక్షలు మాత్రమే. కానీ ఇంత వాల్యుబుల్ ప్రాజెక్టు ఇంకెక్కడ మాకు అసలు ఆ సాటిస్ఫాక్షన్, మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్, దాంతోనే ఇవాళ మేము ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారి అందరూ హర్షధ్వానాలతో ప్రసాద్ గారిని అయితే ఈ సంస్థని స్థాపించి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ నుంచి కూడా చాలా కార్యక్రమాలు, అంటే మాది పూర్తిగా విద్యారంగంతో ముడిపడి ఉంది. ఎడ్యుకేషన్ ఇస్ అవర్ ప్యాషన్. సో విద్యారంగంలో ఉన్న రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ రోజు పిల్లలు చదువుకోవడం లేదు, అక్షరాలు నేర్చుకుంటున్నారు. అక్షరాస్యులుగా తయారవుతుంది తప్ప విద్యావంతులు తయారు కావట్లేదు. సో అక్షరాలకి విద్యకి తేడా ఏమిటి అంటే, పిల్లల్లో జీవన నైపుణ్యాలు కావాలి. చిన్నప్పటి నుంచే మార్కులు, ర్యాంకులు, చదువులు కాకుండా స్కూల్ క్యాంపస్ దాటిన తర్వాత ఎలా బ్రతకాలో తెలియాలని చెప్పేసి ఒక మాడ్యూల్ ఒకటి చేస్తున్నాము. అలాగే కెరియర్ కౌన్సిలింగ్ ఒకటి ఉంది. కెరియర్ కౌన్సిలింగ్ అంటే 10th క్లాస్ తర్వాత ఎంపీసీ, బైపీసీ ఒకటే ప్రపంచం కాదు, నాకున్న ఇంట్రెస్ట్లు ఏంటి, నాకున్న ఎబిలిటీస్ ఏంటి అనేవి అర్థం చేసుకొని 7th, 8th క్లాస్లోనే ఒక కెరియర్ గురించి పూర్తి అవగాహన ఇస్తేనే పిల్లలు సక్రమంగా పైకి వెళ్తారనే ఉద్దేశంతో అదొక మాడ్యూల్ తయారు చేశాను అనమాట. ఇంకొకటి అడోలసెంట్ హెల్త్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి, కౌమార దశలో ఉండే ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా చాలా సమస్యలు ఉంటాయి. భౌతికంగా మార్పులు వస్తూ ఉంటాయి, బాడీ చేంజెస్ జరుగుతుంటాయి, మానసికంగా మార్పులు వస్తూ ఉంటాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో చాలా మందికి తెలియదు, అవగాహన లేదు. సో అందువల్ల అసలు సొసైటీ చాలా ఒక రకమైన చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ మూమెంట్లో ఉందన్నమాట. సో వాళ్ళు ఏం చూస్తున్నారో, ఏం చదువుతున్నారో అనేది వాళ్ళకు కూడా పూర్తి అవగాహన లేదు. సో ఓవర్ ఎక్స్పోజర్ ఉంది. సో అందువల్ల అటువంటి కౌమార దశలో ఉండే పిల్లలకి ఈ మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంటు, తర్వాత చైల్డ్ సెక్సువల్ అబ్యూస్, చైల్డ్ మ్యారేజ్ లాంటి చాలా అతి సున్నితమైన విషయాలని మాట్లాడే అవకాశం మన సిస్టంలో ఎక్కడా లేదు. పుస్తకాల్లో ఉన్నాయి, కానీ పుస్తకాల్లో మాత్రం ఉండిపోతున్నాయి. సో క్లాస్ రూమ్లో బాహాటంగా వాటి గురించి ప్రస్తావించడం కానీ, ఇంట్లో మాట్లాడుకోవడం కానీ జరగటం లేదు. సో అందువల్ల ఆ వ్యవస్థలో ఉన్న చాలా గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసే విధానంతో ఈ 20 ఏళ్ళ ప్రయత్నం చేస్తున్నాము.